మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 60 ఏళ్ళు దాటాక ఉదయం ఖాళీ కడుపుతో నేను చెప్పబోయే 5 పనులు చేస్తే శరీరం ఆశ్చర్యకరంగా మారిపోతుంది, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఆ 5 పనుల్లో చివరిది ఇంకా చాలా ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూడండి, అన్నీ తెలుసుకోండి. నాలెడ్జ్ ఇస్ పవర్. తెలుసుకొని ఉండడం మంచిదే. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, మొదటి అలవాటు ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేసేటి 1 గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. 1 గ్లాసు, మొదట్లో 1 గ్లాసుతో స్టార్ట్ చేయండి, తర్వాత 2 గ్లాసులు 3 గ్లాసులు తాగిన అలవాటు పడిపోయిన తర్వాత తాగొచ్చు. అయితే ఎలా తాగాలి? అది కూర్చొని ఒక్కొక్క బుక్క చప్పరిస్తూ మింగాలి. దాన్ని చప్పరిస్తూ మింగితే అది కరెక్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే గడగడా తాగేస్తూ ఉంటారు. అది పద్ధతి కాదు. ఒక్కొక్క బుక్క చప్పరిస్తూ మింగండి. గోరువెచ్చని నీళ్ళు తాగితే ఏమవుతుందంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు శరీరము రాత్రికి వాటర్ని లాస్ అయిపోతుంది. శరీరం అంతా దాన్ని రికవరీ చేసుకోవాలి, హైడ్రేట్ చేయాలి. మళ్ళీ తర్వాత మోషన్ సాఫ్ వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే యాక్టివ్గా ఉంటుంది బాడీ. ఎప్పుడైతే కడుపు ఖాళీ అవుతుందో బాడీ యాక్టివ్గా మారిపోతుంది. కాబట్టి ప్రొద్దున లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగడము ఒక హ్యాబిట్గా మార్చుకోండి. అది చాలా మంచి హ్యాబిట్. అది శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అది కంపల్సరీ. ఇక రెండవది ఏంటంటే, వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే 10-15 నిమిషాలు వాకింగ్ చేయాలి. నడవడం వల్ల ఏమైతే రక్త ప్రసరణ వ్యవస్థ మంచిగా అవుతుంది, కీళ్ళు బాగుపడతాయి, తర్వాత గుండె ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా 15 నిమిషాలతో స్టార్ట్ చేసి 30 నిమిషాల వరకు, 45 నిమిషాల వరకు కూడా నడవచ్చు మన ఓపిక. కానీ దానివల్ల రిజల్ట్స్ ఎంత బాగుంటాయంటే అది దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. చక్కెర ఎలా ఉంది అంటే తీయగా ఉందని చెప్తాం, తీయగా అంటే ఏంటి అంటే చెప్పలేం కదా, దాన్ని తింటే కానీ తెలియదు. అట్లాగే నడిచే వాళ్ళకే తెలుసు ఎంత యాక్టివ్గా ఉంటుంది బాడీ అనేది. ఇక మూడవది ఏంటిదంటే సూర్యకాంతిని తీసుకోవాలి. సూర్యకాంతి ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఎముకలన్నీ డొల్లగా ఎందుకు మారిపోతున్నాయి తెలుసా? విటమిన్ డి లేకపోవడమే. సూర్యకాంతిలో మనకు లభించేది విటమిన్ డి. విటమిన్ డి ఇంకొక పని చేసి పెడుతుంది మనకు. ఏం పని అది? కాల్షియం అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ డి తోడు కావాలి. విటమిన్ డి లేకుండా కాల్షియం బాడీ అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి రోజు 10 నిమిషాలు ప్రొద్దున ఎండకు కూర్చోండి. కూర్చొని పేపర్ చదువుతారా, ఊరికే కూర్చుంటారా, మీ ఇష్టం. అక్కడ ఎండలో 10 నిమిషాలు కూర్చున్న ప్రభావం ఎంత ఉంటుంది, ఎంత యాక్టివ్గా అవుతుంది బాడీ అనేది మీరు ఒక 10 రోజుల్లో తెలుసుకుంటారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. కాబట్టి ఎండలో పొద్దున ఉంటే డి విటమిన్ని ఆస్వాదించండి, పొందండి. ఇక నాలుగవది అంటే ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినాలి. ప్రోటీన్ ఫుడ్ ఏం ఫుడ్? ప్రోటీన్ ఫుడ్ మరి అంటే ఎంత తీసుకోవాలి అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. చాలామందికి మనకి ఏం అలవాటు ఉంటుంది అంటే, మనకు పాత జమానా నుంచి, పాత రోజుల నుంచి ఎట్లా అలవాటు అంటే కార్బోహైడ్రేట్ తినడమే అలవాటు ఉంటుంది. కానీ ప్రోటీన్ చాలా మంచిది. ఎందుకంటే కండరాలు వీక్ అయిపోతున్నది, ముసలాకారం వస్తున్నది అంటే కారణం కండరాలన్నీ బలహీనంగా మారుతున్నాయంటే ప్రోటీన్ లేకపోవడమే. ప్రొద్దున లేవగానే ఉడకబెట్టిన గుడ్లు, ఉడకబెట్టిన శనగలు, తర్వాత పెసర్లు, పెసరు అట్టు, తర్వాత పెసరట్టు పప్పు, మళ్ళీ ఇడ్లీ పప్పు, ఇలాంటివి తింటే ఏమవుతుందంటే ప్రోటీన్ వస్తుంది. ఎంత తినాలి మరి ప్రోటీను అంటే, బాడీ వెయిట్లో 1 kg వెయిట్కు 1 గ్రామ్ చొప్పున, ఒక 60 కిలోలు ఉన్నారనుకోండి మీరు, 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు బాడీకి సరిపోయినంత అందుతుంది. ప్రోటీన్ లేకపోతే మాత్రము బాడీ ముసలైపోతూ ఉంటుంది. అంటే రింకిల్స్ వస్తాయి, కండరాలను బలహీనంగా మారిపోతాయి. నెక్స్ట్ లాస్ట్ 5 నిమిషాలు ప్రాణాయామము, ధ్యానం చేయాలి. ప్రాణాయామం వల్ల ప్రాణం వస్తుంది, ఆక్సిజన్ బాడీకి ఆక్సిజన్ అందిస్తే చాలు విపరీతమైన యాక్టివ్ అయిపోతుంది. ఆహారం కన్నా ఎక్కువ ఆక్సిజనే అవసరం బాడీకి, అంత విలువైంది ప్రాణాయామం అనేది. ప్రాణాయామం అనేది 5 నిమిషాలు చేస్తుండండి, ఒక వారం రోజులలో మీకు ఏర్పడిపోతుంది బాడీ ఎంత యాక్టివ్గా ఉన్నది. అట్లనే ధ్యానం కూడా. ధ్యానం ఏంటంటే మనము నీళ్లు తాగి బాడీ లోపల నీటి వేసుకుంటా ఉంటే ధ్యానం వల్ల
మైండ్ నీట్గా మారిపోతుంది, ఉన్న కచరా అంతా వెళ్ళిపోతూ ఉంటాను. మైండ్లో ఉన్న విపరీతమైన ఆలోచనని ఒక ఏకతాటిపై పెట్టేసి ఒక సిస్టమేటిక్ మైండ్గా తయారు చేస్తుంది, ఫ్రెష్నెస్ వస్తుంది. కాబట్టి ధ్యానము, ప్రాణాయామం 5 నిమిషాలు చేయండి. ఈ 5 60 ఏళ్ళ పైబడిన వారికే కాదు, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకు లైఫ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇక అంతకుముందు వాళ్ళు ఉంటే ఇంకా ఆరోగ్యంగా తయారవుతారు. కాబట్టి ఈ 5ని తూచా తప్పకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడే ఫాలో కాండి. ధన్యవాదాలు. నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు, దాని తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.